అంటే ఇప్పుడు నాన్నగారు చనిపోయిన తర్వాత కుటుంబ భారం మొత్తం ఎవరు మోస్తారు? మీరే. నేను మోసాను. అంటే ఏం చేసుకుంటూ ఒక పక్క చదువుకుంటూ ఆ, అండ్ ఇంట్లో అమ్మ అమ్మ వాళ్ళని ఇద్దరిని చూసుకుంటూ అని ఎంత కష్టపడి ఉంటారు చాలా నలిగిపోయింది బాడీ. దీని వెనక బ్యాక్ చేశారు స్టోరీ అసలు? అదేనమాట. మోహన్ అని ఆ, నెల్లూరులో చదివాను నేను ఎంబీఏ. ఓకే. మోహన్ అని ఆయన ఒక కేఫ్ ఉమ్, కేఫ్ మా స్టూడెంట్స్ అందరూ కూడా, నేను కృష్ణ చైతన్య చదివింది. ఉమ్, కృష్ణ చైతన్యలో ఉండే వాళ్ళందరూ కూడా ఆడికే వచ్చి కాఫీ టీ అన్నీ తాగేవాళ్ళు. నేను అక్కడ సర్వీస్ చేసేవాడిని. ఉమ్, మాకు మార్నింగ్ 8:30 నుంచి క్లాస్ మొదలు పెడితే 2:30కి క్లాస్ ఎండ్. ఉమ్, మిగతా టైంలో ఆడికి వచ్చి కాఫీ అవి అందించేవాడిని. తర్వాత కోమేట సర్వీస్ మనీ అని చెప్పేసి ఆయన చనిపోయాడు. ఆ మనీ అనే దగ్గర, ఆ మనీ అనే ఆయన మెయిన్ కండక్టర్. ఆ కండక్టర్ ఏమో ఆడ వెనక కూర్చొని ఉంటే నేను పనిచేసేవాడిని కండక్టర్గా. బస్సులో కోమేట సర్వీస్ బస్సులో నేను కండక్టర్గా వర్క్ చేశాను. కోమెట్ల సర్వీస్. కోమేట సర్వీస్ నెల్లూరులో. దాంట్లో పనిచేసావు కొత్తూరు అమ్మపురం అంతా తిరిగేది. అవునా? ఓకే, ఓకే. VRC. అది నెల్లూరు చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటది. అది సిటీ బస్సులా ఉంటది. సిటీ బస్సులు సిటీ బస్సులే అంతే. అంటే ఊరు కొంచెం పెద్దదైనా కానీ ఇప్పుడు కొంచెం అక్కడక్కడేమో ఉన్నట్టున్నాయి. అంతకుముందు చాలా దూరం అంతకుముందు చాలా ఉండేది. కొత్తూరు అమ్మాపురం ఎక్కడ దూరంగా ఉండేది. ఆ. సో ఆ కొత్తూరు అమ్మాపురం అనే దాంట్లో ఆ కోమెట్ల సర్వీస్లో చేస్తూ ఆ మనీ అనేది ఆయన 100-150 ఇస్తే, ఇతను ఒక 50-100 ఇస్తే జోలు పెట్టుకొని అప్పుడప్పుడు ఏదో నాకు వచ్చిన డైలాగులు మిమిక్రీలు అట్లా చేస్తుండే. దానికి ఏదైనా వస్తే ఎగ్జామ్ ఫీజులు కట్టుకుంటూ మా మదర్స్ని ఇద్దరిని చూసుకుంటూ నా కెరీర్ని స్టార్ట్ చేస్తూ మళ్ళీ పీజీ చేస్తూ నా కెరీర్ స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, ఎన్ని బాగానే ఉంది కానీ కాకపోతే ఈ మూవీ సైడ్ టర్న్ అవ్వడం ఏంటి? మూవీ అనేది నాకు చిన్నప్పటి నుంచే ఇష్టం, బాగా ఇష్టం నాకు సినిమాలంటే. సినిమాలు ఎక్కువ చూసేవాడిని. అంటే కాలేజీ ఎగ్గొట్టి మరీ సినిమా చూసేవాడిని. నెల్లూరు లీలామహల్లో నెల్లూరు లీలామహల్లో ఎన్ని సినిమాలు చూశాను నాకే తెలియదు. నర్తకిలో అంటే పొద్దున్నే కొన్ని క్లాసులు అటెండ్ అవ్వడం. రవికాంత్ శర్మ సార్ అని చెప్పి ఆయన క్లాస్ ఖచ్చితంగా అటెండ్ అయ్యాను. సుప్రజ మేడం గారు అని చెప్పేసి ఎంఐఎస్ అని ఆ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు. వాళ్ళ క్లాసులు కొన్ని అటెండ్ అయ్యేవాడిని, కొన్ని డుమ్మా కొట్టి క్లాస్ వెంటనే సినిమా చూసి అబ్బా ఈ అమ్మ ఈ ఉందర సినిమా అనుకుని ఎంజాయ్ చేసి అనొచ్చేవాడిని. ఇంట్లో ప్రాబ్లమ్స్, చదువుకోవాలి. మా నాన్నగారు లాస్ట్ కోరిక ఏంటంటే నువ్వు చదువుకోయ్యా అనేవాడు. మా నాన్నగారు లాస్ట్ కోరిక చదువుకోవాలి. చదువుకున్నా, ఉద్యోగం తెచ్చుకున్నా. అదమ్మ కంపెనీ ఫెర్టిలైజర్స్, పురుగుల మందులు ఉంటాయి కదా వ్యవసాయానికి, అందులో పనిచేశాను అనమాట. అందులో అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్గా వర్క్ చేశాను. ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ అప్పుడప్పుడు ఎవరైనా షోలు చెప్తే చేస్తూ, ఏదైనా నాటకాలు చెప్తే చేస్తూ, అక్కడి నుంచి మా మదర్ వాళ్ళని చూసుకుంటూ ఒక 1 year పనిచేసే ఇక బంద్ చేసి, అంటే ఏమేమి ఉన్నాయో అప్పులు ఏదైనా ఉంటే మా నాన్నగారికి ఎట్లా ఉండే అప్పులు అవన్నీ క్లియర్ చేసి కట్ చేసి పీస్ ఉంది అనుకున్న టైంలో వాళ్ళిద్దరిని సెట్ చేసి నేను ఇండస్ట్రీకి వచ్చేసాను. ఇండస్ట్రీకి రావడం ఒక ఎత్తు అయితే వచ్చిన తర్వాత పడిన ఇబ్బందులు అంతా ఇంత ఉండదు. ఎందుకంటే ఆఖరికి ఇప్పుడు ఈరోజు ఎవరైతే టాప్ హీరోలుగా ఉన్న వాళ్ళైనా కానీ, సో ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ల డైరెక్టర్లుగా ఉన్న ఎవరైతే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు, వాళ్ళ స్టోరీలో మాత్రం ఖచ్చితంగా కష్టాలు అనేది కామన్గా ఉంటాయి. 100% ఉంటాయన్న. అది పడిన ఇబ్బందులు అంతా ఇంత కూడా ఎస్, అవును, రియల్. అండ్ మీ లైఫ్లో అట్లాంటిది ఏమైనా ఉందా? ప్రతి లైఫ్లో ఉంటాయన్న. అయ్యో నేనేమన్నా దేవుణ్ణా? అంటే కొంతమందికి ఏంటంటే పాసేజ్ అనేది ఈజీగా ఇస్తాడు దేవుడు. ఏంటంటే అది నాకు అది వచ్చింది పరిచయాల వల్ల, లేకపోతే దేవుడు ఆ పరమశివుడు ఆశీర్వాదం నాకు హ్యాపీ. దారి కూడా బాగానే దొరికింది. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను కళాకారుల కుటుంబం నుంచి వచ్చి బయటకు వచ్చాను కాబట్టి నాకు ఆ దారి దొరికింది. దాంట్లో నో ప్రాబ్లం. కానీ పని చేస్తున్నప్పటికీ కూడా నాకు పైసలు దండిగా వచ్చేది కాదు, డబ్బులు వచ్చేది కాదు. సో అప్పుడు ఏమవుతుందంటే మీ బోటోళ్ళు రెంట కట్టడం, మీ బోటోళ్ళు అన్నం తినిపించడం, సునీల్ మంచోడురా, రా సునీల్ దా తిందుదా అని తీసుకెళ్ళడం. నన్ను ఆ విధంగా ఒక 6 months దాకా అట్లా గట్టిగా పడ్డాను కొంచెం. కృష్ణ కేబీఆర్ పార్క్ అయితే ఉంది. కేబీఆర్ పార్కులో కూడా నేను చాలా ఒక 2 నెలల దాకా ఆ గరికిలోనే పనుకునేవాడిని. గరికిలో పనుకునేవాడిని. రామారావు రెడ్డి గారు అని చెప్పేసి కానిస్టేబుల్ ఆయన అక్కడ ఉండేవాడు. ఆయన నాకు భోజనం పెట్టించేవాడు.
మిగతా టైంలో మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ క్యూలో నిలబడుకుని కూడా అన్నం తిన్నాను. తినేసి ఎవరైనా వచ్చి ఒక కానిస్టేబుల్ ఆయన ఆ కానిస్టేబుల్, ఎందుకు అబ్బా నువ్వు ఇక్కడ ఎన్ని నువ్వు పడలేవు, ఎన్ని నువ్వు వేస్ట్, నువ్వు వెళ్ళు ఇంటికి అనేవాడు. అప్పుడు మాయిల్ ఫకీర్ గారు డైలాగ్ చెప్పాను, ఏ కఫాలి అఖండ జోల ప్రజోల కలల ధర్మిష్టని మచ్చమష్కిష్క భక్షని ధుమ్ కల్లా జుమ్ మారుతుపాయని హచనద స్వరూపిణి. మాతా సెలవిచ్చిన ప్రకారం గండ బేరండ పక్షులు చంపి 6 నెత్తొట్లో 1000 సార్లు స్నానం చేసి వస్తుంది కదా. ఈ పకిరికి చావు లేదు, పకిరు అమరుడైపోయాడు. ఏం పలకవేం నాగో, ఈ మాయిల్ ఫకీరు భూగోళం అటాసాలకు దద్దరిల్లిపోయింది కదా, రా నాగు రా, ఈ పకీరు కగిట్లో వేసే దద్దరు నిద్రపోతురా నాకు. కఫాలి అట్లా నేను ఆయనకి చెప్పాను అనమాట, ఆ డైలాగ్ చెప్పాను. ఆ డైలాగ్ తర్వాత మా అమ్మ ఒక పద్యం పాడుతుంది, పుల్రాజు దాంట్లో ఒక పద్యం పాడుతుంది. అంటే ఒక పులి వచ్చి ఊరంతా చంపేస్తా ఉన్నప్పుడు దానికి చంపేవాడు ఎవరు లేడని చింతిస్తూ రాజు పాడతాడు అనమాట. ఎంత వైశాల్య సంపదను జుగుతున్నా నాదు రాజంబులో పులిని చంపగల్గు వీరుడొక్కడైనా లేని ఇంత ఏమి పాడుబడిపోయనా ఏమి భరత భూమి. పులిని చంపిన వీరుడా తక్షణమే ప్రవేశపెట్టము. అలా ఉండేదన్నమాట. అట్ట నేను ఆయన్ని చేసి చూపించాను అనమాట ఆయనకి. ఒకటి చెప్పండి, ఏంటంటే మీరు నాటకాల సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఎస్. సో మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి 2 డిఫరెంట్ డైలాగ్స్ కానీ దీంట్లో డైలాగ్ చెప్పే విధానం అనేది ఫాస్ట్గా ఉంటుంది, ఫట్ అని చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాము. ఆ క్యారెక్టర్లో జీవించేంత వరకు కట్ ఉండేది ఏముండదు నాటకాల వరకు. కానీ సినిమా విషయానికి వచ్చేటప్పటికి మన తోటి కళాకారులు ఆ కెమెరా పెట్టిన తర్వాత ఏదో ఒక టెక్నికల్ ఇష్యూస్ రావడము, మళ్ళీ ఆగడము, మళ్ళీ కాన్సన్ట్రేషన్ తెచ్చుకొని చెయ్యడము అంత ఈజీ కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాటకాల కంటే సినిమాలో యాక్ట్ చేయడం ఇంకా కష్టం అంటారా? డ్రామాలే కష్టం. సింగిల్ టేక్, ఇప్పుడు ఇదంతా సింగిల్ టేక్ కదా, దాంట్లో కట్లు క్లోజులు ఉండవు కదా, సింగిల్ టేక్ డ్రామా అనేది. అంటే మీరు అన్నట్టు ఒక కెమెరా ముందుకు వచ్చాక తోటి కళాకారులు, డిఓపీస్, కెమెరామ్యాన్లు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కానీ, డైరెక్టర్ కానీ, తోటి ఆర్టిస్టులు కానీ అందరినీ కలుపుకొని వెళ్ళాలి. వెళ్ళకపోతే మనం ఆ కుంటుపడిపోద్ది ఆ సీను, ఆ విధానం అంతా. సో సీన్ తీసుకోవాలి, తోటి ఆర్టిస్టులను కలుపుకోవాలి, అవతల టెక్నికల్గా వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా చూసుకోవాలి. 1 టేక్ కాకపోతే ఇంకో టేక్ తీసుకోగలగాలి. ఇంకోటి పర్ఫార్మెన్స్ హై లెవెల్కి వెళ్ళకూడదు. పర్ఫార్మెన్స్ మనకి ఎంతవరకు కావాలి. ఇప్పుడు స్కేల్ అంటుంటారు చాలా మంది, స్కేల్ ఉండాలి. ఇప్పుడు ఈ డైలాగ్, ఇప్పుడు మనం మైల్ ఫకీర్ డైలాగ్ చెప్పామా, ఇప్పుడు అక్కడ కుండ బద్దలు కొట్టినట్టు స్టేజ్ మీద ఏ కఫాలి ఇక్కడ హే అంటే చాలు, అక్కడ ఎక్కడో నోడు కొసనోడు కనపడాలి, అది వినపడాలా. మనం అంత గొంతెత్తి అరవకపోతే అది వినపడదు. నువ్వు అదే సినిమాలో చేస్తానంటే కుదరదు, అది అంతే కదా. ఎందుకు మీరు ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వలేదు? అవ్వడం అంటే ఇప్పుడు నటన అనేది నాకు ఇష్టం, మిమిక్రీ అనేది కూడా ఇష్టమే. కానీ నాకు అది ఇప్పుడు నిరంతరం మనం చేసే పని మీద ఉంటేనే అది ప్రొఫెషన్ అవుతుంది. మిమిక్రీ అనేది నా ప్రొఫెషన్ కాదు. జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏదో చిన్న తరహాలో నేను అలవర్చుకున్న విధానం. ఒక నటుడిగా డైలాగ్ చెప్పాలి. అరే ఏంట్రా ఇలా అయిపోతున్నావు, అరే నీకోసం నాన్నగారు ఎంత కష్టపడుతున్నారా, ఒక్కసారి ఇంటికి రారా, అరే అమ్మ నాన్న చూపించే ప్రేమ కంటే ఆ అమ్మాయి చూపించే ప్రేమ అంత విలువైందట్రా, ఒక్కసారి రారా. ఏం మాట్లాడుతున్నావురా, అక్కడ మీ నాన్న చాబతుకుల్లో ఉన్నాడు, అది అర్థం చేసుకోకుండా ఎందుకు మాట్లాడతావు? ప్లీజ్ రా, నీకు కాలు దండం పెడతా, ఒక్కసారి ఇంటికి రారా, అరే ప్లీజ్ రా. ఇది నటన. సో ఈ నటన ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు అంటే మనం దేంట్లో అయితే పర్ఫెక్ట్గా మనం ఉండగలమో దాన్ని తీసుకోవాలి. మిమిక్రీలో అన్కంఫర్టబుల్, నేను యాక్టింగ్లో కంఫర్ట్.
కానీ మిమిక్రీలో కూడా బాగా చేస్తున్నారు భయ్య. అది మీ అది ప్రజలు మీరు అందరూ చూపిస్తున్న ప్రేమ. ఏంటంటే ఎగ్జాక్ట్గా దింపుతూ ఉన్నారు, అందుకే అనిపించింది. ఒక పాత్ర చేయాలన్నా ఒక వాయిస్ చేయాలన్నా మనం ముందు వాళ్ళని గుండెలకు తీసుకోవాలి. అంటే అలాగే మీరు ఇందాక చెప్పారు కేబీఆర్ పార్క్లో. Yes. సో ఏంటంటే అక్కడ గడ్డి మీద పడుకుంటూ 2 నెలలు కూడా గడిపారు. ఆ తర్వాత ఒక కానిస్టేబుల్కి అయితే మీరు అవును, రామారావు రెడ్డి సార్. అంటే ఈ డైలాగ్ చెప్పడంతో సరే ఎందుకురా బాబు వెళ్ళిపోరా బాబు అన్నప్పుడు ఈ డైలాగ్ చెప్పి ఆయన మెప్పించారు. ఆ తర్వాత ఏంటో చెప్పలేదు, నేను మధ్యలో వేరే దానికి వెళ్ళిపోయాను. లేదు, ఆయన అంటే ఆయన ఏమన్నారంటే ఆయన నన్ను ప్రతిసారి వెళ్ళిపో 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 అంటున్నాడు. ఆయన కూర్చోబెట్టి మన దగ్గర ఉన్నటువంటి ఒక విద్య ఆయనకు చూపించాను. చూపించిన తర్వాత ఆయన అన్నాడు నువ్వు ఉండడమే బెస్ట్, కరెక్ట్ అన్నాడు. నేను కొంచెం వచ్చేదాకా నాకు ఆయన హెల్ప్ చేశారు, బాగా చేశారు. నేను ఈరోజు ఇక అక్కడి నుంచి అడుగులు పడుతూ కొంతమంది ఫ్రెండ్స్ అక్కడ పరిచయం అవడం, వాళ్ళ ద్వారా నేను ఒక రూమ్లోకి రావడం. ఆ రూమ్లో నుంచి కూడా నాకు డ్రింక్ అలవాట్లేదండి. నేను స్మోక్ కానీ డ్రింక్ కానీ చేయను, నాకు అలవాట్లేదు. నాకు మా నాన్నకు కూడా లేదు, నాకు లేదు. కానీ ఏంటంటే ఇండస్ట్రీలో పరిచయాలు కావాలి అని అంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే ఇంకా పరిచయాలు బాగా పెరుగుతాయి అని అంటూ ఉంటారు. మంచి మిత్రులు అయితే ఫోర్స్ చేయరు. ఓకే, నేను ఎట్టో తాగుతున్నాను కదా, నా ఫ్రెండ్ మంచిగా ఉంటే హ్యాపీ అనుకునే వాళ్ళు ఫోర్స్ చేయరు. నేను తాగేసాను కదా, నా జీవితం పోయింది కదా, అవతోడు కూడా జీవితం నాశనం అయిపోవాలా అనుకునేవాడు మాత్రం ఫోర్స్ చేస్తూ ఉంటారు రోజు. ఏముంది, అలాంటి వాళ్ళు దూరం ఉంటే అయిపోయింది, దాంట్లో ఏముంది. అది కాదు. సో అది కాదు. సో నాకు అలవాట్లేదు డ్రింక్ స్మోకు ఇవన్నీ చేయను నేను. అలాంటిది ఎవరైతే ఫ్రెండ్స్ నన్ను తీసుకొచ్చి ఇంట్లో రూమ్లో పెట్టుకున్నారో వాళ్ళల్లో ఒక అబ్బాయి తాగి వచ్చాడు, డ్రింక్ చేశాడు. డ్రింక్ చేసిన తర్వాత నాకు అది నచ్చలేదు. వెంటనే ఆపోజిట్లో ఉన్నటువంటి ఒక బిల్డింగ్లోకి 3 అంతస్తుల బిల్డింగ్ పైన గుడిసె ఒకటి ఉన్నింది వాళ్ళ ఫ్యామిలీ కూర్చోడానికి. ఆ గుడిసెని నేను మాట్లాడుకొని 500 రెంట్ ఇచ్చి ఆ గుడిసెలో ఉన్నాయి. ఆ గుడిసెలో ఉన్నప్పుడు వాన వచ్చినా ఏదొచ్చినా అసలు చలితో చచ్చిపోయేటోడిని. మొత్తం నీళ్లు గుడిసెలో చెక్కలు వేసుకొని అటొక రాయి ఇటొక రాయి పెట్టుకొని ఆ చెక్క మీద పనుకునేటోడిని రోజు. ఇంకా చెక్క మీద కూడా వర్షం వచ్చేసి నీళ్లు ఎక్కువైపోతే బాత్రూంలో పనుకునేటోడిని. తెల్లారి షూటింగ్కి వెళ్ళడం, వచ్చి మళ్ళీ బాత్రూంలో పనుకోవడం, మళ్ళీ షూటింగ్కి వెళ్ళడం. ఇప్పటి నుంచి గుడిసెలోంచి రూమ్కి వచ్చారా? రూమ్ కోసం ఎప్పుడో వచ్చిన. రూమ్ నుంచి సింగిల్ బెడ్రూమ్ హౌస్? అదే లేదండి, చిన్న రేకులు, చిన్న రూము, రేకులు ఉంటాయి. సో దాంట్లో ఉంటున్నాను ప్రజెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందులో కూడా నీళ్ళు గారుతుంటాయి, అంత ఎక్కువ గారం. మీరు చెప్తూ ఉంటే నాకు ఒక మూవీ గుర్తొస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ ఒకటి ఉంటుంది, తడికెలతో ఇల్లు కట్టేసి ఉంటారు, దానికి ఆయన రెంట్ తీసుకొని ఉండడం, ఏదో సంథింగ్ పాత మూవీ అనమాట. ఓకే ఓకే ఓకే, ఆ మూవీ గుర్తొచ్చింది. అవునా? అది సో నా కెరియర్లో అలా జరిగింది, నా కెరియర్ అంతా అలాగే జరిగింది. సో తర్వాత నేను వేరే హౌస్కి షిఫ్ట్ అవ్వడం, అక్కడ సేమ్ అదే. తర్వాత ఇప్పుడు వేరే దగ్గరికి షిఫ్ట్ అవ్వడం. ఇప్పుడు అందులో కూడా ఆ రేకుల్లో కూడా వాష్రూమ్ వస్తుంది. అయినా సరే మనకున్నటువంటి విధానం ఇదే ఎక్కువ. ఒక సాప్ వేసుకోవడం, పడుకోవడం. తెల్లారి ఎవరైనా షూటింగ్ చెప్తే నా డైరెక్టర్స్, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్లు, తోటి కళాకారులు అందరూ నాకు షూటింగ్ చెప్పిన వాళ్ళే. ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు ఇంతమందిని కూడగట్టుకోవడం అనేది ఒక కళాకారుడిగా నా పూర్వజన్మ సుకృతం, మా నాన్నగారి ఆశీర్వాదమే, ఆ పరమశివుడు ఆశీర్వాదమే. ఎందుకంటే ఇంతమంది నాకు కళ రూపాలు చెప్తానే ఉన్నారు, షూటింగ్ చెప్తానే ఉన్నారు. ఏదో దగ్గర ఆడపోయామో, ఏదో ఎంతో కొద్ది చిరజోలు పెట్టుకున్నాం, వచ్చామా, తిన్నామా. మీరు ఇన్ని కష్టాలు పడినా కానీ, వేరే వాళ్ళు ఎవరితో ఉన్నా కానీ, నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎన్ని బాధలు పడినప్పుడు ఖచ్చితంగా కంట్లోంచి ఒక ఏంటంటే చెమ్మ అనేది ఖచ్చితంగా కనిపించేది. కానీ మీ దగ్గర నుంచి మాత్రం అది ఏమీ కనిపించడం లేదు. ఎందుకు? ఈ రీజన్ ఏంటి? ఏం పెద్ద, ఇప్పుడు మనం ఎదుగుదల కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. కష్టాలు పడమని చెప్పి మా అమ్మ చెప్పలేదు నాకు. ఎందుకు చెప్పలేదు? మా అమ్మకి శక్తి ఉన్నంత వరకు నన్ను చదివిచ్చింది, డబ్బులు ఇచ్చింది, చదివిచ్చింది. అట్ ద సేమ్ టైం నేను వర్క్ చేసుకున్నాను, నేను ఎంబీఏ చేశాను. నీకు డబ్బులు ఇచ్చి బ్యాగులో అన్నం పెట్టి చదువుకొని డెవలప్మెంట్ అవ్వు అనే ఫ్యామిలీ ఉన్నప్పుడు నీకు ఆ కష్టాలు గిష్టాలు అనేవి తెలియకుండా పెరిగిపోతాం అక్కడ. అది ఫ్యామిలీ ఇచ్చారు.
నీ ఎదుగుదల కోసం నువ్వు కష్టపడడానికి వెనక్కి వచ్చావు. దాన్ని వదిలేసి చదువుకొని ఆ విజ్ఞానంతో నువ్వు జాబ్ సంపాదించుకునే దాన్ని నీ చేతులారా నువ్వు పక్కకు పెట్టేసి నువ్వే చేతులారా కష్టపడాలని చెప్పేసి నువ్వు వేరే ఫీల్డ్లోకి వచ్చావు. అది తప్పు. మన ఎదుగుదల కోసం మనం చేస్తున్న ప్రయత్నంలో మన కష్టాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దీనికి కంట చెమ్మ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు నా దృష్టిలో.